అంతన్నాడు ఎంతన్నాడే గంగరాజు పాట యుద్ధం సందర్భంలో గుర్తుకొస్తుంది. ఎందుకంటే నేను అంత చేస్తా ఇంత చేస్తానని ప్రకటిస్తుంటారు, కానీ యుద్ధంలో దిగక ముందు వేరు, యుద్ధంలో దిగాక ఆయుధ సంపత్తి శక్తి ఏంటో తెలుస్తుంది. F-16 లాంటిది అత్యంత పవర్ఫుల్ యుద్ధ విమానాలని అమెరికా భావించేది. మిగ్ అంటే ఆఫ్టర్ ఆల్ అదొక నార్మల్ అని భావించేది. కానీ ఒక మిగ్ యుద్ధ విమానంతో F-16నే కూల్చేసింది కదా భారతదేశం. అంటే శక్తి అనేటువంటి దాంట్లో మనం చెప్పుకోవడానికి వాస్తవానికి చాలా తేడా ఉంటుందని తెలియదు. అబ్రామ్ ట్యాంకులు అద్భుతం అని చెప్పేది అమెరికా, శత్రు దుర్భేద్యం అనేది. తీరా చూస్తే కాల్చేవతలు పడేసింది రష్యా. కాబట్టి ఏది శక్తిహీనం కాదు, ఏది శక్తివంతమైంది యుద్ధంలో మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు అట్లాగే ఇరాన్ ఓ సరికొత్త ఆయుధం, అమెరికన్ స్టెల్త్ ఫైటర్స్ను కూడా ధ్వంసం చేయగలిగిన ఆయుధం కనిపెట్టామంటోంది. బట్ అది నిజమైన యుద్ధంలో కానీ తెలియదు. Amid the persistent turmoil in the Middle East, Iran has rolled out an upgraded model of its Bavar 373 air defense system. Tehran officials assert that this enhanced version is capable of intercepting American stealth jet fighters. The latest rendition was showcased during a military procession on April 17th, underscoring Iran's ongoing efforts to bolster its defense capabilities. Originally commissioned in 2019, the Bavar 373 system has frequently drawn comparisons to Russia's S-300 and the US-manufactured Patriot missile systems owing to its ఫర్మిడబుల్ క్యాపబిలిటీస్. ఇది అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రష్యాకు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లాంటిదే మేము కనుక్కున్నామని చెప్పింది ఇది. కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటంటే మొన్న ఏం పని చేసినాయి ఇవన్నీ, రష్యా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆయుధాలు వచ్చేసినాయి కదా, లోపలికి వచ్చాక పేల్చారు కదా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో కాదు కదా కొలాప్స్ చేసింది. మళ్ళీ మిస్సైల్స్తో ఇదే దాన్ని ఏమంటారు యుద్ధ విమానాలతో కూల్చామని ఇదే చెప్పింది కదా. కాబట్టి మాటలు వేరు చేతలు వేరుగా ఉన్నాయి ఇరాన్వి.